Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 1B స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మార్చ్ 2024 ఏపీని మీరు క్లారిటీగా చూడొచ్చు. ఓకే, మీరు రాసే ఆన్సర్స్ క్లారిటీగా ఉన్నాయా లేదా అంటే 2 మార్క్స్ మీకు ఎక్కువగా డౌట్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్ అయితే పెట్టాము, బట్ మరొకసారి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే 4 మార్క్స్ 7 మార్క్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని బేస్డ్ ఆన్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో స్టూడెంట్స్, అలాగే 1A కూడా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ అయింది. ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ తాడేపల్లి అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మ్యాథమెటిక్స్ పేపర్ 1 అని కనిపిస్తుంది. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అని కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సెట్ 2 మీకు ఇచ్చారు కదా, అది కూడా కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ ఏ తీసుకోండి. స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు క్లారిటీగా చూసుకోండి. అంటే మీకు అక్కడ మార్క్స్ కూడా స్ప్లిట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, దేనికి ఎన్ని మార్క్స్ వేసారో కూడా మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అయితే అక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కనిపిస్తుంది. చాలా ఈజీగా ఉన్నాయి, అన్నీ కూడా 2 లైన్స్తోనే అయిపోయినట్టు ఉన్నాయరా ఆన్సర్స్. ఓకేనా, అలాగే నెక్స్ట్ 4th వన్ కూడా మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనా, 5th వన్ కూడా చూడండి. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరైనా తొందరపడద్దు. అంటే దట్ మీన్స్ ఆపేసి చూస్తుంటారు చాలామంది, అలా కాకుండా మీరు క్లారిటీ చూసుకోండి. జనరల్గా ఆల్రెడీ మీరు ఆన్సర్స్ అయితే రాసి ఉన్నారు కాబట్టి అది మీకు జస్ట్ తెలిసిపోతుంది. నెక్స్ట్ 5th వన్ తీసుకుంటే మీకు ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ పేజ్ నెంబర్ 2 చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ నెక్స్ట్. ఓకేనా, 6th క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీనికి కూడా 2 మెథడ్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఏ మెథడ్లో చేసినా మార్క్స్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ చూడండి 7th వన్ చాలా చిన్నదే. నెక్స్ట్ 8th వన్. ఓకేనా, 9th వన్. ఓకేనండి, అలాగే 10th వన్. ఓకేనా, మీకు ఇక్కడ క్లారిటీగా అయితే కనిపిస్తుంది. అలాగే మ్యాథ్స్ సెక్షన్ బి కనిపిస్తుంది కదా. సెక్షన్ బిలో మీకు అన్నీ 4 మార్క్సే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, చాలా చిన్న ఆన్సర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు 11th ప్రాబ్లంకి అయితే మీకు ఇక్కడ సొల్యూషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ 12th వన్. 12th వన్లో మీకు ఇక్కడ హాఫ్ సొల్యూషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్లో రిమైనింగ్ ఉంటుంది, సో అది కూడా మీరు చూడవచ్చు. ఓకేనా, క్లారిటీ చెక్ చేసుకోండి. ఓకేనా, సెక్షన్ బి నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడు రిమైనింగ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, 12th వన్కి. నెక్స్ట్ 13th వన్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అది మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనా, చూడండి. అలాగే నెక్స్ట్ 14th వన్ కూడా మీరు చూడవచ్చు. ఓకేనా, సో 14th వన్కి మీకు ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. మీరు ఏ మెథడ్లో చేసినా ఆన్సర్ అయితే సేమే వస్తుంది. అలా వస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా, చూడండి, అక్కడ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ సేమ్. నెక్స్ట్ 15th వన్ మీకు ఇక్కడ స్టార్ట్ అయింది, నెక్స్ట్ పేజ్లో ఉంటుంది, అది కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు రిమైనింగ్ సొల్యూషన్ అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అక్కడ 16th వన్ ప్రాబ్లం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, సొల్యూషన్ కనిపిస్తుంది. ఓకేనా, 16th వన్. నెక్స్ట్ 17th వన్ చూడండి, మీకు 17 వరకే ఉంటాయి మీకు సెక్షన్ బిలో. అంటే జనరల్గా మ్యాథ్స్ 1B పేపర్ అనేది ఈజీగా ఉంది అని కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే అన్నారు. సో సార్స్ కూడా అలాగే చెప్పారు. బట్ మీరు ఎలా రాస్తారనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ సి తీసుకుంటే సెక్షన్ సిలో కూడా ఇక్కడ మీకు ఇక్కడ చూడండి చిన్న ఆన్సర్ కనిపిస్తుంది 18th వన్లో. 18th వన్లో చాలా చిన్నది. ఓకేనా, నెక్స్ట్ 19th వన్ మీకు ఇక్కడ జస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చూడండి, ఇక్కడ స్టూడెంట్స్కి ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ ప్రిపేర్ అవ్వడానికి అయితే ఓకే, ఇప్పుడు ఖాళీగా ఇంటి దగ్గర ఉంటారు కనుక ఇది ఒక మంచి మీకు ఒక అవకాశంగా చూసుకోవచ్చు.
అలాగే మ్యాథ్స్ 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ పీడిఎఫ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఇక్కడ మీకు చాప్టర్ వైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డ్ అనేది మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు 4 సబ్జెక్ట్స్ 120 రూపీస్. మీకు ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూడండి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఉంది కదా, సో దీనికి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా ఓకేనా రెస్పాండ్ అవుతారు. విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, అలాగే మీరు క్వశ్చన్ నెంబర్ 20 కూడా చూడొచ్చు. 20లో కూడా మీకు క్లారిటీగా ఓకేనా, ఇక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్ ఉంది, అలాగే మ్యాటర్ కూడా. సో మీకు ఏ స్టెప్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. మీరు ఇన్ కేస్ ఆన్సర్ రాంగ్ చేశారనుకోండి లాస్ట్ 1 మార్కే పోతుంది. అంటే జనరల్గా ఆన్సర్ రాంగ్ అయితే ఓకేనా ఫుల్ మార్క్స్ పోతాయేమో అనుకుంటారు చాలామంది, బట్ అంత కరెక్ట్గా చేసి ఆన్సర్ రాంగ్ అయితే మాత్రం మీకు 1 మార్కే తీస్తారు. నెక్స్ట్ 21 ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ పేజ్లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి రిమైనింగ్ ఆన్సర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఎంతవరకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 22 క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీకు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. మీరు చూడండి ఇందులో ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ కనిపిస్తుంది. 2+2 మీకు ఇక్కడ 4 మార్క్స్కి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 3 మార్క్స్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ 2 మార్క్స్ ఉన్నాయి. లాస్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇచ్చాడు. అంటే ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉండే ప్రాబ్లం. చేసే ఉంటారులేండి మీరు, ఈజీ కదా. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ప్లే అవుతుంది. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. అంటే ఈ మెథడ్లో చేసిన వాళ్ళు మార్క్స్ ఇస్తారు కంప్లీట్గా. ఓకేనా, నెక్స్ట్ 23 కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. 23లో కూడా మీరు చూడండి క్లారిటీ, ఇక్కడ కూడా ఒక గ్రాఫ్ ఇచ్చారు, దాన్ని మీరు డ్రా చేసారో లేదో మీరు చూసుకోండి. అంటే దట్ మీన్స్ దానికి మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు కదా, బట్ అక్కడ గ్రాఫ్ వేయకపోతే ఒక మార్క్ తీసేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆల్టర్నేటివ్ మెథడ్ ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ చూసేద్దాం. లాస్ట్ ఇక్కడ చూడండి రిమైనింగ్ 24 లాస్ట్ వన్ అండి. ఈ 24లో మీకు ఇక్కడ లాస్ట్ మీకు ఇక్కడ మార్క్స్ కూడా ఇక్కడ స్ప్లిట్టింగ్ కనిపిస్తున్నాయి రైట్ సైడ్. మీరు ఎంతవరకు కరెక్ట్గా చేశారో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇది మీకు టోటల్ 1B స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండి. దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రకాశం డిస్టిక్లో ఒకరంట సత్యనారాయణ గారు, అలాగే నెక్స్ట్ ఇక్కడ కే విజయ్ గారు గుంటూరు, నెక్స్ట్ ఈశ్వర్ రెడ్డి, ఇంకా ఈశ్వర్ రెడ్డి సార్ అండి ఇక్కడ ఆయన ఎక్కడంటే జీజేసి పిడుగురాళ్ళ. ఓకేనా, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.